మంత్రబలం తెలిసి చేసినా, తెలియక చేసినా ఫలితం ఎలా ఉంటుంది? ఒకానొక సమయంలో ఒక మహానుభావుడు తన భార్య ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించాడు. అదే సమయంలో నారదుడు సాయంత్రం సమయంలో అటువైపు వెళుతూ ఆ ఇంటి ముందుకి రాగానే ఆ మహానుభావుడు ఆ మహర్షిని లోనికి సాదరంగా ఆహ్వానించి భోజన తాంబూలాలు ఇచ్చి ఆ రాత్రి అక్కడే విశ్రమించమని కోరారు. అందుకు ఆ నారద మహర్షి గారు కూడా సరే అని సైనించారు. ఉదయం ఆ మహానుభావుడు లేచి తన సంధ్యావందనం అనుష్ఠానాలు అనంతరం చండీ సప్తసతి పారాయణం ప్రారంభం చేశారు. నారదుడు చూసి ఏమిటి నాయనా అని అడగ్గా, అయ్యా, నా భార్య ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించాను అనగా మహర్షి సంతోషించి సరే అయితే 40వ రోజున నేనే వచ్చి పూర్ణాహుతి చేయిస్తా అని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇతను ప్రతిరోజు చండీ సప్తసతి పారాయణం చేస్తూ ఉండగా అతని భార్య ఆరోగ్యం ఇంకా క్షీణిస్తున్నది. అతనికి అర్థం కాలేదు. చివరి రోజు నారదుడు వచ్చి ఏమి నాయా, నీ ధర్మపత్నికి ఎలా ఉంది ఆరోగ్యం అనగా, స్వామి, నా భార్య ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ వచ్చింది. ఏమిటో ఆ జగన్మాతకి నాపై కనికరం లేదేమో అని బోరున విలపించాడు. నారద మహర్షి గారికి అనుమానం వచ్చి, నాయనా, ఒకసారి పారాయణం చెయ్యి అని అన్నాడు. ఇతను సరే అని సప్తసతి పారాయణం ప్రారంభం చేశాడు. అయితే దానిలో ఒక శ్లోకం మమ భార్యం రక్షతు భైరవి అని ఉంటుంది. కానీ ఇతను అక్షరం తప్పు పలికి మమ భార్యం భక్షతు భైరవి అని పలుకుతున్నాడు. ఇక ఏముంది, ఆ తల్లి వాడి భార్యని నైవేద్యంగా పూజిస్తూ వచ్చింది. అప్పుడు నారదుడు, నాయనా, ఒకసారి నీ పాఠం సరి చేసుకుని ఈరోజు పూర్తిగా 40 సార్లు సప్తసతి పారాయణం జాగ్రత్తగా చెయ్యి నాయనా అని సెలవు ఇచ్చాడు. వెంటనే అతను తేరుకుని మంత్రం చాలా జాగ్రత్తగా పారాయణం పూర్తి చేశాడు. ఈసారి మమ భార్యం రక్షతు భైరవి అని కరెక్టుగా పలుకుతూ చేయసాగాడు. ఒక్కొక్క పారాయణం పూర్తి అయ్యేలోపు తన భార్య మంచి ఆరోగ్యం వస్తూ ఉన్నది. 40 సార్లు అయ్యేలోపు మంచి ఫలితం చూపింది. కావున మంత్రం, జపం, పారాయణం, బీజాక్షరాలు సరిగ్గా పలకాలి. ఒక్క అక్షరం తప్పు పలికితే ఇక అంతే ఫలితాలు మారుతాయి. అందుకే గురువు అనేవారు ఉండాలి. గురువు ముఖతః చెయ్యాలి. మీరందరూ కూడా ఇక ముందు జాగ్రత్త పడండి. శ్రీ మాత్రే నమః.